అనగనగా ఒక అందమైన అడవిలో కొన్ని జంతువులు నివసిస్తూ ఉండేవి. ఆ అడవిలో ఒక నది కూడా ఉంది. ఒకరోజు ఆ నది తీరంలో ఒక ఏనుగుల గుంపు సేద తీరుతూ స్నానం చేస్తూ ఉంది. ఆ ఏనుగుల గుంపుకు ఒక పెద్ద ఏనుగు నాయకత్వాన్ని వహిస్తూ ఉంటుంది. ఆ ఏనుగుల నాయకుడు చాలా సంయమాన్ని కలిగి ఉంటుంది. అందరితో చాలా మంచి ప్రవర్తనతో మసులుకుంటుంది. అలా ఒకరోజు ఆ ఏనుగుల నాయకుడు అప్పుడే నదిలో స్నానం చేసి బయటికి వస్తూ ఉండగా ఆ ఏనుగుకు ఎదురుగా బాగా మురికి పట్టిన ఒక పంది ఒకటి తన తలను వంచుకొని పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ మురికి పందిని చూసిన ఏనుగు కాస్త పక్కకు తప్పుకొని ఆ పందికి దారిని ఇస్తుంది. అంత పెద్ద ఏనుగు తనకు దారిని ఇవ్వడాన్ని గమనించిన పంది అక్కడే ఆగి వెనక్కి చూసి తనతో వచ్చిన మిగతా పందులతో, చూశారా, ఆ ఏనుగు నన్ను చూసి భయపడి పక్కకు జరిగిపోయింది. అంత పెద్ద ఏనుగు కూడా నన్ను చూసి భయపడుతోంది అని గర్వంగా చెబుతుంది. ఆ పంది మాటలను నదీ తీరంలో సేద తీరుతున్న చిన్న ఏనుగులు విన్నాయి. వెంటనే ఆ చిన్న ఏనుగులు తమ నాయకుడి దగ్గరకు వెళ్ళి, మహానాయక, నీకు చాలా శక్తి ఉంది కదా. నువ్వు తలుచుకుంటే ఆ పందిని పట్టుకొని తొక్కేయడం ఎంతో సులువు. కానీ నువ్వెందుకు పక్కకు జరిగావు? చూడు, అది తన మిత్రులతో ఎంత గర్వంగా మాట్లాడుతుందో అని అంటాయి. ఆ ప్రశ్నకు సమాధానంగా ఆ పెద్ద ఏనుగు కాస్త నవ్వుతూ, అవును, నేను ఆ పందిని ఒక్క కాలుతో తొక్కేయగలను. కానీ నేను ఇప్పుడే స్నానం చేసి నా శరీరాన్ని శుభ్రపరుచుకున్నాను. ఆ పంది చాలా మురికి పట్టి ఉంది. ఇప్పుడు నేను ఆ మురికి పందిని తొక్కితే దాని శరీర మురికిని నా మీదకి ఎగదీస్తుంది. దాంతో నేను మళ్ళీ మురికిగా మారిపోతాను. కాబట్టి ఆ పందితో ఇలాంటి గొడవ కూడా నాకు ఇప్పుడు అవసరం లేదు. నా బలం ఏంటో, నా సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. నా సామర్థ్యాన్ని ఆ మురికి పట్టిన పందికి చూపించాల్సిన అవసరం అంతకన్నా లేదు అని సమాధానం ఇస్తుంది ఆ ఏనుగుల నాయకుడు. విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ చిన్న కథని. ఈ కథలోని మురికి పంది లాగానే మన జీవితాల్లోకి కూడా కొందరు చెడు స్వభావం కలిగిన వ్యక్తులు మన వద్దకు వస్తూ ఉంటారు. మన ధైర్యాన్ని, విశ్వాసాన్ని పరీక్షించేందుకు ప్రయత్నిస్తారు. కానీ వారికి సమాధానం ఇవ్వడం కన్నా మనశ్శాంతిని కాపాడుకోవడం మంచిది. వారి మాటలకు ప్రతిస్పందించకుండా సంయమనం పాటించడం మనకే మంచిది. నిజమైన బలవంతుడంటే తన సమయాన్ని, శక్తిని, ఇంకా శాంతిని ఎక్కడ ఉపయోగించుకోవాలో నిర్ణయించుకోగలిగిన వాడే. మా ఈ చిన్న స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.